ప్రైజ్ లార్డ్. సజీవాహిని వారు నిర్వహిస్తున్న కాన్కరర్స్ నో మోర్ చైన్స్ అనే ఒక యూత్ మీటింగ్కి లైవ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి, అలాగే యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రత్యేకమైన ఆహ్వానాన్ని మరియు వందనాలని తెలియజేస్తున్నాను. మరి ప్రాముఖ్యమైన సమయంలో మనందరం కలిసి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి గాను ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోక తండ్రి యేసయ్య, ఇంతవరకు మిమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి ఇదిగోనైనా గత వారం అంతా రెక్కల చాటును భద్రపరిచి మరొక వారంలోకి మీరు మమ్మల్ని అందరినీ నడిపించినందులకు మీకు వెళ్ళలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా మేమందరం ఒక చిన్న మంద వలె చేరి యవనస్తుల కూడిక మేము జరిగించుకుంటుండగానైనా మా మధ్యలో మీ యొక్క ప్రసన్నతను మీరు దయచేస్తున్నారని మేము నమ్ముతున్నాం. ఇదిగోనైనా ఈ యొక్క కార్యక్రమం అంతా ఆది అంతా మీరే అధ్యక్షత వహించి ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ రాకుండా మీరే కృపను దయచేయమని వాక్యం చెప్పబోయి ఉంటున్నా నీ యొక్క దాసురాలని శిలువ చాటును మరుగుపరిచి మీకే సమస్త మహిమకంతా ప్రభావాలు ఆరోపించుకుని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుకొని ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముతున్నాను తండ్రి, ఆమేన్. మరి ప్రాముఖ్యమైన సమయంలో ఈ దినాన మనతో వాక్యాన్ని పంచుకోవడానికి మన మధ్యలో సిస్టర్ జోష్నా గారు ఉన్నారు. అక్క మనతో వాక్యాన్ని పంచుకుంటారు. ఓవర్ టు యు సిస్టర్. ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. అందరూ బాగున్నారని నమ్ముతున్నాను. సజీవ వాహిని కాంక్రెస్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి వందనములు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దాం. ప్రేమ ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క సమయమును మాకు ఇచ్చినందుకు నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతిదినము ప్రభా నీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని భద్రపరుస్తూ నడిపిస్తూ నాయన నేర్పిస్తూ ప్రభా నీ యొక్క జ్ఞానములో ప్రభా మమ్మల్ని నడిపిస్తున్నందుకు నాయన మీకు ఎంతో వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క వాక్యం నుంచి ప్రభా దాని యొక్క సారాంశమును జ్ఞానమును ప్రభా వినగల చెవులను ప్రభా గ్రహింపగలిగిన ఆత్మను మాకు దయచేస్తారని నమ్ముతూ ప్రభా ఈ యొక్క సమయం అంతటిని మీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. సో ఈరోజు మనము విజ్ఞాపన చేయు ఆత్మ గురించి నేర్చుకుందాము. సో విజ్ఞాపనము చేయ ఆత్మ అనగా యేసుక్రీస్తు మన కొరకు ఎలా మనతో పాటు కూర్చుని మనతో పాటు ఎలా ప్రార్థిస్తూ ఉంటారు, ఎలా విజ్ఞాపన చేస్తూ ఉంటారు దాని గురించి. అయితే దానికన్నా ముందు కొంచెం ఒక ఇంట్రో లాగా మనం ఒక విషయం చూద్దాము. అది ఏంటంటే మనకు ముఖ్యంగా అసలు పాపము మరణము ఎలా వచ్చిందో ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే కీర్తనలు రాసిన గ్రంథము 106వ అధ్యాయంలో కీర్తనలు 7వ అధ్యాయంలో అయితే దావీదు రాసిన కీర్తనలు 7వ అధ్యాయంలో ఆయన దుష్టులు ఎలా ఉంటారు, ఆయన దుష్టులు చేసే పనుల గురించి అక్కడ ఉంటుంది. అయితే యెహోవా నీవే నన్ను కాపాడు దేవుడవు, ఆయనే ఆశ్రయదుర్గము అని రాస్తా ఉంటాడు. ఎక్కువగా దావీదు చూసుకుంటే దేవునిని ఆశ్రయదుర్గంగా ఎప్పుడు ఆయన దుర్గముగా ఆయన బలము కింద ఆయనను సబ్మిట్ చేసుకుంటూ ఉంటాడు. సో ఇక్కడ చూస్తే దావీదు రాసిన కీర్తన ఇది. ఎన్నో కీర్తనలు డిఫరెంట్ పీపుల్ రాశారు. అయితే దావీదు ఒక 75 వరకు రాశాడు. అయితే దాంట్లో ఎక్కువ శాతము ఆయన సబ్మిట్ చేసుకోవడం మనం చూస్తాము. అయితే ఇక్కడ 7వ అధ్యాయము కీర్తనలు 14వ వచనము. అయితే ఇక్కడ ఏమని ఉంటుందంటే, పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు, చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు. అయితే దుష్టులు చేసే పని ఏంటంటే పాపమును కనుటకు ప్రసవ వేదన పడుచున్నారు. అంటే ఒక పాపము లేదా ఏదైనా ఒక అబద్ధము బయటికి రావడానికి కడుపు లోపల ఒక ప్రసవ వేదన పడడం. అంటే ఒక బేబీ ఒక 9 months ఎలా లోపల పెరిగి బయటికి వస్తుందో పాపము కూడా అలాగే ఒక కంప్లీట్ ఫామ్ తీసుకొని బయటికి వస్తుంది అన్నట్టుగా ఇక్కడ మనం చూడొచ్చు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు, చేటును గర్భమున ధరించిన వాడే. అంటే మొత్తము చేటు అంటే చెడు కదా. సో ఆ చేటు మొత్తము గర్భములో ధరించి అబద్ధమును కని ఉన్నాడు. అంటే అబద్ధమునకు ఎవరు తండ్రి? సాతాను. ఈ లోకమునకు అబద్ధమునకు తండ్రిగా ఉన్నాడు, అబద్ధకుడు కదా. సో ఈ దొంగిలించును అంటే యోహాను 10:10లో కూడా రాసి ఉంటుంది. సాతాను ఎందుకు వస్తాడు? దొంగిలించడానికి. అంటే యేసుక్రీస్తు ఏదైతే మనకు రక్షణనిచ్చాడో, ఏదైతే మనకు
విమోచనను, ఫ్రీడమ్‌ని ఇచ్చాడో, ఆ ఫ్రీడమ్‌ని దొంగిలించడానికి, ఆ జాయ్‌ని, ఆ సమాధానమును దొంగిలించుటకు సాతాను వస్తా ఉంటాడు. అయితే ఈ సాతాను అబద్ధమును, బాగా కల్పితమైన మాటలను చెప్పడానికి ఎప్పుడు రెడీగా ఉంటాడు. సో, ఈ అంటే ఈ దుష్టత్వము ఎలా ఉంటుందంటే, పాపము గర్భములో ధరించి ఉంటుంది. అయితే గర్భంలో ధరించి ఉండడము అనంటే ఒక ఫార్మ్ తీసుకోవడం, లేకపోతే ఒక గ్రోత్ అవుతా ఉంటది పాపమునకు. సో, మనకు ఇంకొక వచనం ఉంటుంది. అదెక్కడ అంటే యాకోబు రాసిన 1వ అధ్యాయంలో కూడా మనం చూడొచ్చు. గర్భం ధరించడం అంటే ఏంటో అక్కడ కూడా క్లారిటీగా రాసుంటుంది. యాకోబు 1వ అధ్యాయము 1వ వచనం, సారీ 1వ అధ్యాయము 12వ వచనం నుంచి చూద్దాం. ఇక్కడ ఏంటంటే శోధన గురించి రాసుంటది. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. అయితే మనకు శోధనలు అనేవి చాలా కామన్. శోధన వచ్చేటప్పుడు దాన్ని సహించుకునే వాళ్ళు ధన్యులు. సహించుకోవడం అనంటే పేషెన్స్ తో, ఎండ్యూరెన్స్ తో దానిని దా దాని లోపల నుంచి యేసుక్రీస్తు మనకేం నేర్పిస్తున్నాడో, దేవుడు మన పట్ల మనకేమి ప్లాన్ కలిగి ఉన్నాడో, అలా దాని నుంచి నేర్చుకోవడం మనము చాలా ఇంపార్టెంట్. అయితే దేవుడు కీడు విషయమై శోధింపనేరడు. ఆయన ఎవనిని శోధింపడు కనుక, ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. శోధనలు లేకపోతే కీడు జరిగేది దేవుని వలన ఎప్పుడూ జరగదు. అయితే ఎప్పుడైతే శోధనలొస్తాయో, దేవుని వలన నాకొచ్చింది, లేదా దేవుడే నన్ను శోధిస్తున్నాడు అని దేవుని మీద మనం బ్లేమ్ చేయొద్దు. బికాజ్ నేను దేవుని చేత శోధించబడుతున్నానని అనకూడదు. ప్రతివాడు ఎలా శోధన ఎందుకొస్తుందని ఇక్కడ రాసుంది ఏంటంటే, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత, దేని చేత? స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. అంటే అవర్ ఓన్ డిజైర్స్ ఏదైతే ఉన్నాయో, డిజైర్ పోయి దురాశ అవుతది. డిజైర్ కలిగి ఉండడం అంటే ఆశ, లేదంటే కోరికలు. ఈ కోరికలు ఏమైతే అంటే దురాశగా మారినప్పుడు, ఆ దురాశగా మారినప్పుడు దాని చేత ఈడ్వబడి మరులు కొల్పబడి పడిన వాడే శోధింపబడును. అయితే ఈ దురాశ ఏం చేస్తుందంటే, ఈ దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును. సో ఎప్పుడైనా ఈ శోధన వచ్చింది అని అంటే, ఫస్ట్ థింగ్ మనము స్వకీయమైన అంటే సొంత ఆలోచనలతో, మన యొక్క సొంత దురాశలతోటి వచ్చిన ఆ శోధన, దాని ద్వారా నెక్స్ట్ స్టెప్ ఏమవుద్దంటే, ఈ దురాశ గర్భము ధరిస్తుంది. అంటే ఇట్ ఇట్ ఇంప్రూవ్స్ ఇన్ ద స్టమక్, లోపట గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై అప్పుడు మరణమును కంటుంది. అంటే ఇది ఒక దశల వారీగా పోతుంది. పాపం అనేది ఇంప్రూవ్ అయితా ఉంటది స్టమక్ లో. అంటే మన కడుపులో అనే కాదు, మన తలంపులలో ప్రతి చోట. అంటే ఏంటంటే పాపము కనడము, మరణము అంటే కంటిన్యూస్ గా దురాశలతోటి మనము శోధింపబడి, దేవునిని మనం బ్లేమ్ చేయొద్దు. ఇది నేను దేవుని వల్ల శోధన వచ్చింది, నాకు దేవుని వలన నేను ఇలా చేస్తున్నా, దేవుడే ఉంటే నాకెందుకు ఇలా అవుద్ది అని దేవుని తట్టు తిరిగి దేవుని వేడుకోవాలే కానీ, దేవుడే నాకు చేస్తున్నాడు అంటే, ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ అలవింగ్ నాకెందుకు అవుతుంది? చాలా మంది ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు. అసలు నువ్వు దేవుని యొక్క చిత్తమునకు మనము నిజంగా లోబడి ఉన్నామా? దేవుడు మన పట్ల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో, లేదా దేవుడు మన పట్ల ఏమైతే చేయాలని కోరుకుంటున్నాడో దానికి నిజంగా మనం సబ్మిట్ అయి ఉన్నామా? అసలు సబ్మిటే అవ్వకుండా దేవుడు ఇలా చేస్తున్నాడు నా కోసం, నాకు ఒకవేళ నన్ను తప్పించాలంటే తప్పించొచ్చు కదా అని దేవునిని బ్లేమ్ చేయకూడదు. మనము అంత దేవునిని అనేవారంగా ఉండకూడదు. ఎందుకంటే శోధన అనేది మన సొంత దురాశలతోటి ఈడ్వబడి మరులు కొల్పబడి శోధింపబడతా ఉంటాం. సో శోధన వచ్చినప్పుడు అందులోపల ఎలా సహించుకోవాలి, లేదా దాని నుంచి ఎలా బయటికి రావాలి, లేదా ఈ శోధనలో దేవుని యొక్క బలమైన చేయి నేను ఎలా గమనిస్తున్నా, లేదంటే దేవుడు ఆ హస్తముతో నన్ను ఎలా బయటికి తీసుకొస్తున్నాడు అని ఆ యొక్క దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద మనము సమర్పించుకున్నప్పుడు మనకు ఆ డెలివరెన్స్ అనేది మనం చూస్తాం. అంతేకాని మనము ఇష్టం వచ్చినట్టు దేవుని బ్లేమ్ చేయకూడదు మన నోటి ద్వారా. అయితే ఇక్కడ ఇంకొక వచనం ఉంది కింద, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. సో మనకొచ్చేది ఏంటంటే, మనం ఎప్పుడైతే
దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉన్నామో మనకేం జరుగుతుందంటే శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరము, అంటే గిఫ్ట్స్, ఇవన్నీ గిఫ్ట్స్, శ్రేష్టమైన ప్రతి ఈవి అంటే ఇవన్నీ ఫ్రీగా వస్తున్నాయి. దేవుడు మనకు ఫ్రీగా ఇస్తున్నాడు. ఈ సంపూర్ణమైన ప్రతి వరమును, ప్రతి పరమ సంబంధమైనదై ఎక్కడి నుంచి వస్తుంది? ఈ లోకంలో మనం చుట్టూతా చూస్తున్నంత ఆ అంత డెలికేట్ గా ఉండవు దేవుడిచ్చేవన్నీ. ఎక్కడి నుంచి వస్తున్నాయంటే పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి. జ్యోతిర్మయుడగు అని అంటే ఆ వర్డ్ కి అర్థం ఏంటంటే సెలెస్టియల్ లైట్స్, ఇట్స్ హై సూపర్ న్యాచురల్ లైట్స్. అంత గొప్ప లైట్ నుంచి, ఆ తండ్రి దగ్గర నుంచి మనకు వస్తున్నాయి. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనము వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. దేవుడు మనలను ఏం చేశాడు? కన్నాడు. అంటే హీ గేవ్ బర్త్ టు అస్. మనలను కనినాడు. ఎంత ప్రెషియస్ బ్లడ్ తో మనలను దేవుడు ఆయన పర్చేస్ చేశాడు. ఆయన మనల్ని కనినాడు. ఇలాంటి వాక్యములు చూస్తుంటే ఎంత ఆయన ఫ్రీడమ్ కొరకు, లేకపోతే మన యొక్క విమోచన కొరకు ఆయన చేసిన గొప్ప కార్యము సిలువలో మనం చూడొచ్చు. ఎవరూ చూపించలేని ప్రేమ, ఆ సిలువలో రక్తము చివరి బొట్టు వరకు ఆయన కారుస్తానే ఉన్నాడు. ఎందుకంటే ఈ యొక్క లోకం అంత పాపములన్నిటిని ఒకేసారి ఆయన రక్షించుటకు, ఒకేసారి కడిగి వేయడనకు దేవుడు యేసుక్రీస్తు అంత గొప్ప సిలువ త్యాగం మన కొరకు చేశారు. అయితే ఈయన ఇచ్చేది, అంటే దేవుడు మనకిచ్చే యొక్క ప్రతి ఒక్క ఈవి, ప్రతి ఒక్క వరము ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకం నుంచి, పర సంబంధమైనది. ఆ యొక్క లైట్ లో, అంటే జ్యోతిర్మయుడగు తండ్రి యొక్క లైట్ నుంచి మనకు ప్రతి ఒక్కరికి కూడా ఈవులు ఇవ్వడానికి, అంటే వరములు ఇవ్వడానికి హీఈస్ రెడీ. అయితే మనం ఏం చేయబడ్డాము? దానికన్నా తర్వాత ఉంది, ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనము వలన కలుగు ఏ ఛాయ అంటే షాడో. సో షాడో లాగా కొంచెం లైట్ గా కనపడినట్లు బ్లర్రీగా ఉండదు దేవుని యొక్క లైట్ అనేది. ఆయన యొక్క లైట్ చాలా బ్రైట్. ఆయన యొక్క లైట్ లో ప్రతిదీ క్లియర్ గా కనిపిస్తది. సో దేవుడు అంత గొప్ప వెలుగై ఉన్నాడు, దేవుడే వెలుగై ఉన్నాడని వాక్యం ఉంది కదా. సో అంత గొప్ప వెలుగులో నుంచి మనకు ప్రతి ఈవిని, ప్రతి ఒక్క వరమును ఇవ్వడానికి ఆయన ఉన్నాడు. ఇంకోటి, ఆయనలో ఏ చంచలత్వము లేదు. అంటే చంచలత్వం అంటే ఒకసారి చేసి చేయనట్టుగా, లేకపోతే అటు ఇటుగా అన్స్టేబుల్ గా, హీఈస్ నాట్ లైక్ దాట్. సో ఆయన యందు ఏ చంచలత్వము లేదు. వెన్ హీ వాంట్స్ టు గివ్, హీ విల్ షూర్లీ గివ్. ఏంటంటే మన సైడ్ నుంచి తప్పు ఉంటది. దేవుణ్ణి శోధిస్తున్నాడు, దేవుడే నాకు చేస్తున్నాడు, ఇది దేవుడే ఇట్లా అలౌ చేశాడేమో, ఇలాంటి అన్స్టేబుల్ మైండ్ మనకుంటది. కానీ దేవుడు అలాంటి వాడు కాదు అని ఇక్కడ రాసింది. ఇంకోటి, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము చొప్పున కన్నాడు. అంటే దెర్ ఇస్ అ పర్పస్ ఫర్ ఎవ్రీబడి. ఒక్కొక్కరికి, ప్రతి ఒక్కరికి పర్పస్ అనేది ఉంది. దేవుడు మనలను కన్నాడు. ఎందుకంటే ప్రథమ ఫలముగా ఉండునట్లు. అందరం ప్రథమ ఫలమే, ప్రతి ఒక్కరము. అంటే ఫస్ట్ పుట్టిన వాళ్ళే ప్రథమ ఫలం కాదు. అంటే ప్రతి ఒక్కరికి ఆ ప్రథమ ఫలములో ఉన్న ఆ బెనిఫిట్స్ ని దేవుడు ఇవ్వడానికి ప్రతి ఒక్కరిని కూడా సత్యవాక్యము వలన మనల్ని కన్నాడు. మనం ఏం మర్చిపోతామంటే, మనం న్యాచురల్ వేలో ఆలోచించి మనం ఎలా పుట్టామో మర్చిపోతాం చాలా సార్లు. దేవా, నాకెందుకు ఈ లైఫ్ లో ఇలాంటివి వస్తున్నాయి, ఇన్ని శోధనలు ఎందుకు వస్తున్నాయి, నువ్వే నాకు తోడుగుంటే నిజంగా ఇలా అవుతుందా అని దేవుణ్ణి క్వశ్చన్ చేస్తా ఉంటాం. కానీ మనము ఎలా పుట్టబడ్డాం, లేకపోతే మనం ఎలా కన్నాడు దేవుడు? సత్యవాక్యము వలన. సో ఈ సత్యవాక్యము వలన కనినప్పుడు మనలో వాక్యం లేకపోతే, సో సత్యవాక్యం అనేది మనలోను పుట్టింపచేసింది. సో ఈ సత్యవాక్యం అనేది మన లోపల లేకపోతే మనం జీవించేది ఎలా? సత్యవాక్యమే మనం చదవకపోతే ఆ జీవం అనేది మనలో ఎలా ప్రసరిస్తుంది? సో ఆ ఫ్లో అనేది మన లోపల రావాలి అని అంటే సత్యవాక్యముని ప్రతిదినము ధ్యానిస్తా ఉండాలి మనము. ఇంకంతేకాకుండా దేవుడు మనకు చాలా చాలా గిఫ్ట్స్ ఇస్తాడంట. ప్రతి వరముని ఇస్తున్నాడు, ప్రతి ఈవిని ఇస్తున్నాడు. అండ్ హీ ఈస్ నాట్ అన్స్టేబుల్, హీ స్టేబుల్ ఆల్ ద టైమ్. ఇంకొకటి, ఆయన లైట్ కింద మనము ఉన్నాము. ఇంకోటి, దేవుడు మనలను ప్రథమ ఫలముగా కన్నాడు. ఆయన యొక్క సత్య వాక్యములుగా వలన మనలను కనినాడు అని చెప్తున్నాడు. అయితే
ఈ యొక్క పాపము, మరణము అనేది ఏంటంటే దురాశల వలన కలుగుతుంది అని మనం చూసామిప్పుడు. అయితే మనము ఈ దురాశ వలన గర్భము ధరించి పాపమును కని, పాపమునకు మరణము. సో, ఇదంతా స్టేజ్ బై స్టేజ్ అవుతా ఉంది. కానీ ఈ మరణమునే దేవుడు సిలువలో కొట్టివేశాడు. ఈ మరణము, ఓ మరణమా నీ ముల్లెక్కడా అని అక్కడ చేసి చూపించాడు. మరణించి మరలా మన కొరకు తిరిగి లేచి సజీవుడై పునరుద్ధాన యొక్క శక్తి గల ఆత్మను మనలో ఉంచాడు. సో అంటే ఎంత పవర్ఫుల్ పునరుద్ధాన శక్తి అంటే ఒక డెడ్ బాడీ కంప్లీట్ గా ఒక జీవమును కలిగి లేవడం. అలాంటి ఆత్మని, పునరుద్ధరించబడిన ఆత్మని మన లోపల ఉంచాడు. అటువంటి ఆత్మ మన కోసము విజ్ఞాపనము కూడా చేస్తుంది. అంటే ఆ ఆత్మ ఎన్ని పనులు చేస్తుందంటే మన కొరకు ప్రత్యేకంగా స్పెషల్ గా మనము ప్రార్థించేటప్పుడు మనతో పాటు ఆత్మ ప్రార్థిస్తా ఉంటది. ఎందుకంటే మనకు ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలియదు. అక్కడ రాసింది రోమా 8వ అధ్యాయం చూద్దాము. దాంట్లో ఆ రోమా 8వ అధ్యాయంలో చాలా చాలా విషయాలు ఉన్నాయి. అయితే దానిలో 1 by 1 మనం చూద్దాము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. ఈ యొక్క 8వ అధ్యాయంలో 16 వచనం నుంచి చూసుకుంటే రోమా 8:16 నుంచి 27 వరకు కూడా మనము చూడొచ్చు. అయితే ఇక్కడ మనము శరీర సంబంధములము కాదు, ఆత్మ సంబంధులము అని ఇక్కడ పౌలు రాస్తా ఉంటాడు. ఈ చాప్టర్ మొత్తం కూడా చాలా స్పెసిఫిక్ గా చూసుకుంటే చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటది. చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఉంటుంది ఇందులో మనకు. అయితే 12వ వచనం నుంచి చూసుకుంటే మనం శరీరానుసారంగా నడుచుకోవద్దు, మనం అలా ప్రవర్తించొద్దు. కానీ మనము దురాశ ఎక్కడి నుంచి వస్తుంది? శరీర రీతిగా వస్తుంది. మన చూపుతో చేసే పాపము, మన ఆలోచనలతో చేసే పాపము, మన కాళ్ళతో, మన చేతులతో, మన యొక్క ఆలోచనలు, మన యొక్క ఊహలతో కూడా పాపము నడుస్తూ ఉంటది ప్రతిసారి. సో ఈ దురాశతోని మనము ఇలాంటి శరీరానుసారంగా నడుస్తూ ఉంటాం. కానీ పౌలు ఏం రాస్తున్నాడంటే మనం శరీరానుసారంగా నడుచుకోవడానికి శరీరంకు మనము రుణస్థులము కాదు. మనం ఏంటి శరీరానుసారంగా ప్రవర్తిస్తే ఏమవుతుంది? మరణం వస్తుంది, చావవలసిన వారమై ఉందాం. కానీ ఆత్మ చేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించదము. సో ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల అంటే మన లోపట ఒక పవర్ ఉంది. ఏంటంటే ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే శరీర క్రియలను చంపేస్తది. అంటే మనకెప్పుడు అనిపిస్తుంది శరీరము, ఆత్మ ఎప్పుడు ఫైట్ లో ఉంటాయి, ఎప్పుడు శరీరం బలహీనము అని. కానీ ఒక డిఫెన్సివ్ మెకానిజం మన లోపలే ఉంది. అది ఏంటంటే ఆత్మ చేత శరీర క్రియలను చంపడం. అంటే ఆ మన మన ఇప్పుడు సత్యవాక్యం వల్ల మనం పుట్టాం కదా. ఈ సత్యవాక్యం అనేది ఏంటి? ఒక ఖడ్గము. ఈ ఖడ్గము ఎలా పనిచేయాలంటే శరీర క్రియలన్నిటినీ చంపేసి, అంటే శరీర క్రియలు మనము చేయవలసి వచ్చినప్పుడు ఆ టెంప్టేషన్స్ ని, ఆ శోధనని ఎప్పుడైతే వస్తుందో ఈ శోధనని కూడా మనము ఆ శరీర క్రియలను ఈ ఆత్మ ద్వారా చంపగలుగుతాము. అలాంటి శక్తి ఈ యొక్క ఆత్మలో ఉంది. శరీర క్రియలను చంపిన ఎడల అంటే ఈ ఆత్మకు అటువంటి శక్తి ఉంది. అప్పుడు మనము జీవించదము. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారుల ఎందరో. ఇందాక చూసాం మనము దేవుడు మనల్ని ఎలా కన్నాడు? ప్రథమ ఫలముగా ఉండుటకు మనము కుమారులు కుమార్తెలుగా దేవుడు సత్యవాక్యము చేత మనల్ని కన్నాడు. అంతేకాకుండా ఇక్కడ దేవుని కుమారులై ఉంటారు. మనం ఎప్పుడైతే దేవుని బిడ్డలుగా, మనము దేవుని యేసుక్రీస్తు సిలువను అంగీకరించి మనము రక్షణ పొందుకున్నామో అప్పుడు మనము దేవుని కుమారులై ఉన్నాం. అంతేకాకుండా శరీర క్రియలను చంపినప్పుడు అప్పుడు మనము జీవించదము. అప్పుడు మనము దేవుని కుమారులై ఉంటాము. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. అంటే ఏంటంటే దేవుడు మనలను స్వీకరించాడు. ఇక్కడ కింద రాసి ఉంటుంది స్వీకృత పుత్రాత్మ. అంటే ఆయన యొక్క రిసీవింగ్ మనలను ప్రథమ ఫలంగా స్వీకరించాడు ఆయన. సో దత్తపుత్రాత్మను పొంది ఉన్నారు. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. సో మనము ప్రార్థించేటప్పుడు ఏం చేస్తాం? మనం తండ్రి అబ్బా అని మొరపెట్టుకుంటా ఉంటాము. అయితే మనము దేవుని పిల్లలని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. సో ఈ ఆత్మ ఎన్ని పనులు చేస్తుందంటే మన లోపల ఉన్న శారీర క్రియలను చంపేయడానికి అలాంటి శక్తి ఉంది. జీవింప చేయడానికి శక్తి
ఉంది. ఈ దత్తపుత్రాత్మను అంటే దేవుని కుమారులుగా మనలను మార్చుటకు శక్తి ఉంది. మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుకున్నప్పుడు మనము దేవుని పిల్లలని గుర్తు చేస్తా ఉంటుంది. తను సాక్ష్యం ఇస్తుంది అని అంటే ఎవ్రీ టైమ్ యూ సే అబ్బా తండ్రి తండ్రి అని మొరపెట్టుకున్న ప్రతిసారి ఏం చేస్తుంది, గుర్తు చేస్తుంది యు ఆర్ చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడివి నువ్వు, దేవుని కుమార్తెవి నువ్వు, యూ కెన్ ఆస్క్ గాడ్ అని దేవుని యొక్క కంప్లీట్ టేక్ ఓవర్ అయినప్పుడు, లేకపోతే కంప్లీట్ కవరింగ్ కిందకు వచ్చినప్పుడు మనకు ఒక కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్ వస్తుంది. ఇంకోటి, మన తండ్రి తల్లి దగ్గరికి ఎలా మనం డైరెక్ట్ గా వెళ్ళి అని అడిగేస్తామో, కొన్ని అంటే ఏ దానికి కూడా మొహమాట పడం. ఇప్పుడు ఫుడ్ అడగడానికి దయచేసి నాకు ఫుడ్ పెట్టయ్యా అమ్మ అని మనం అడగం కదా. తండ్రి తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాం, డైరెక్ట్ గా ఒక కైండ్ ఆఫ్ ఎఫెక్షన్, ఒక కైండ్ ఆఫ్ లీనియంట్ గా ఉంటాం కదా. సో అలాగే మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుకున్నప్పుడు, మనం డాడీ లేకపోతే తండ్రి అని ఇట్లా ఎలా అడిగినప్పుడు ఆయన గుర్తు చేస్తా ఉంటాడు, సాక్ష్యం ఇస్తా ఉంటాడు. యు ఆర్ మై డాటర్, యు ఆర్ మై సన్ అని ఇలా సాక్ష్యం ఇస్తా ఉంటాడు. మనము పిల్లలమైతే మనము వారసులము. వారసులం అంటే వి రిసీవ్ వాట్ ఎవర్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ కదా. సో అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. అయితే క్రీస్తుతో ఉండగానే మనకి ఏ శ్రమలు రావు అని కాదు, ఆయనతో పాటు శ్రమ పడిన ఎడల మనం క్రీస్తుతోడి వారసులం. అయితే ఇలా మనము శ్రమలో ఆయనతో పాటు పాల్గొన్నప్పుడు ఏమవుతుందంటే, శ్రమతో పాటు ఇప్పుడు ఉన్న శ్రమలు చూసుకుంటే ప్రతి ఒక్కరికి శ్రమలు ఉంటాయి. శ్రమలు లేవు అనేది ఎవరికి ఉండదు, ఇట్స్ అన్యాచురల్. అయితే 18వ వచనం చూసుకుంటే, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట అంటే ఇన్ ఫ్యూచర్ మనకు కలగబోయే మహిమ ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవు కావని ఎంచుచున్నాము. అంటే అట్ ప్రెసెంట్ ప్రతి ఒక్కరము ఏదో ఒక శ్రమలలో ఉంటానే ఉంటాం. సో అలా ఉన్నప్పుడు ఈ శ్రమలు అన్నిటినీ చూసుకొని, ఇది నాకైతే ఇంతకంటే ఎక్కువగా నాకు తెలిసి ఎవరు భరించరేమో అని చాలా మంది ఫీల్ అవుతా ఉంటారు. ఏదైనా బాధ కలిగినా, ఏదైనా శ్రమ కలిగినా, మేబీ నాలాంటి లైఫ్ ఇంకెవరికి ఉండదేమో, లేదంటే నాలాంటిగా ఎంత బాధ ఎవరు పడి ఉండరేమో, ఎవరికి తెలుస్తుంది నా బాధ, ఇలాంటి ఆలోచనలు చాలా మందికి ఉండొచ్చు. బట్ గాడ్ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇప్పటి కాలపు శ్రమలు తగినవి కావు అని ఎంచుచున్నాము. అంటే జీసస్ పడినంత శ్రమ కంటే ఎక్కువ మనం పడుతున్నామా? ఆయనను కొట్టినన్ని దెబ్బలను ఎవరన్నా కొట్టారా? అలా సిలువ వేశారా ఎవరినైనా? కానీ ఆయన అంటే ఆ శ్రమ గుండా పోయినంత కంటే ఎవరు కూడా అంతగా పోలేదు. సో ఆయన ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట, అంటే మనకు ఒక ఫ్యూచర్ గ్లోరీ అనేది ఉంది. దాని ఎదుట ఈ శ్రమలు అనేవి ఎన్నతగినవు కావు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వర్స్. ఏంటంటే, మనము ఎవరైతే దేవుని కుమార్తెలుగా ఉన్నామో, మనము ఒక ప్రత్యక్షత కొరకు, అంటే మనము చేసే ఈ దేవుని యొక్క మహిమాపూర్వకమైన పనుల ద్వారా సృష్టి చూడాలని వెయిట్ చేస్తుందంట. సృష్టి మొత్తం ఏం చేస్తుంది? మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. అంటే ఈ సృష్టి చూసుకుంటే ఏంటి, ఒక ట్రీస్, మన చుట్టూ పక్షులు, సముద్రము, అన్ని దేవుడు సృష్టించిన ఈ సృష్టి ఏం చేస్తుందంటే, మనం చేసే దేవుని కుమార్తెలు ప్రత్యక్షత కొరకు వెయిట్ చేస్తా ఉంది. ఆశతో తేరి చూసి ప్రత్యక్షతను కొరకు కనిపెట్టుకొనుచుంటుందంట ఈ యొక్క సృష్టి. అంటే సృష్టికి కళ్ళున్నాయని అర్థమవుతుంది ఇక్కడ కదా. సో అంతేకాకుండా సృష్టి ఎట్లా వెయిట్ చేస్తుందంటే, ఆశతో వెయిట్ చేస్తుంది. కానీ మనము చాలాసార్లు ఏమవుతామో, యాకోబులో రాసినట్టుగా దురాశలతోటి, స్వకీయమైన ఆలోచనలతోటి శోధనలలో పడి మరణంను, పాపమును కని మరణం దాకా పోవడానికి ఈ శరీరం ఎప్పుడు లాగుతానే ఉంటది. కానీ ఒక సైడ్ సృష్టి ఏం చేస్తుందంట, ఆశతోటి దేవుని కుమారులు ఇంకా ప్రత్యక్షత ఏం చూపిస్తారు, నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఈ ఫ్యూచర్ గ్లోరీ ఏంటి, ఈ కుమారుల ద్వారా జరగబోయే గొప్ప కార్యములు ఏంటి అని సృష్టి వెయిట్ చేస్తా ఉంది. అయితే ఈ శరీరంని నలగగొట్టుకోవడానికి, లేకపోతే శరీరం యొక్క కార్యములను నశింప చేయడానికి
చేయడానికి మన లోపల ఏముంది? సజీవమైన పరిశుద్ధాత్మ ఉన్నది. అది మనము ఎప్పటికప్పుడు సాక్ష్యము కూడా ఇస్తుంది. కానీ ఎప్పుడైతే మనం శరీరం వైపు పోతూ ఉంటామో, శరీర క్రియలను జరిగించుకుంటూ వెళ్తూ ఉంటామో, మన లోపల ఉన్న ఆత్మ ఎంత బాధపడుతుంది, దుఃఖిస్తా ఉంటది. అలాంటప్పుడు మనము ఈ యొక్క దేవుని కార్యములు, ఆయన యొక్క గ్లోరియస్ వర్క్స్ ని మనము చేయలేము. మన ద్వారా జరగడానికి ఛాన్స్ ఉండదు. సో ఇక్కడ ఏమంటుందంటే, ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందునని నిరీక్షణ కలదై. ఈ సృష్టికి కూడా ఒక నిరీక్షణ ఉంది. ఏంటంటే, ఈ నాశనమైన లోకం యొక్క దాస్యములో విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రము పొందునను నిరీక్షణ కలదై, స్వేచ్ఛగా గాక దానిని లోపరచిన వారి మూలముగా వ్యర్థపరచబడెను. సో ఈ సృష్టి ఏం చేస్తుందంటే, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచూ ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. సో ఇక్కడ ఏం చేస్తుంది, సృష్టికి కూడా ఒక ఈ ప్రసవ వేదన ఉందంట. మనం ఫస్ట్ నుంచి చూసింది ఏంటి? దుష్టత్వం ఏమవుతుంది? పాపము కనడానికి ఒక ప్రసవ వేదన లాగా, అంటే గర్భము ధరించి పాపమును కనడం. కానీ ఈ సృష్టికి కూడా అలాంటి కైండ్ ఆఫ్ వేదన ఉంది. ఏంటి అంటే, ఈ పిల్లలంతా, దేవుని పిల్లలంతా ఏం చేయబోతున్నారు అని నిరీక్షణ కలదై ఈ మూలుగుచూ ప్రసవ వేదన పడుచుందంట. సో అలాంటి ఆశ కలిగి ఉంది దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు. అయితే అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. సో అక్కడ సృష్టి మూలుగుతుంది, రెండవది చూసుకుంటే మనలో మనము మూలుగుతున్నాము. అంటే ఈ యొక్క శరీరానికి ఆత్మకి జరిగే మధ్యలో బ్యాటిల్లో చూసుకుంటే, ఎప్పుడైతే ఈ దత్తపుత్రత్వము కొరకు మన దేహం అనేది విమోచన జరుగుతుందో, అంటే ఈ యొక్క ఫ్యూచర్ గ్లోరీ ఏదైతే జరగబోతుందో, దాని కొరకు మన యొక్క బాడీ కూడా, మన యొక్క విమోచన కొరకు కూడా మనలో మనము, అంటే మనలో ఉన్న ఆత్మ కూడా మూలుగుచున్నాము అని కనిపిస్తుంది ఇక్కడ. ఏలయనగా మనము నిరీక్షణ కలవారమై రక్షింపబడితిమి. ఈ యొక్క నిరీక్షణ లేకుండా మనకు రక్షణ రాలేదు కదా. మనం ఒక నిరీక్షణ ఉంది, ఎందుకంటే మనము దేవునితో పాటు మనం ఇటర్నల్ గా ఉండబోతున్నాం. అంతేకాకుండా ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా దేవుని యొక్క ప్రత్యక్షత అనేది మన ద్వారా చూపించబోతున్నాము. ప్రతిదినము ఆయన యొక్క ఘనకార్యములు, గొప్ప కార్యములు మన ద్వారా చేస్తున్నాడు అనేది లోకమంతటా చూస్తా ఉంటారు కదా. సో మనము ఒక ఫాలోవర్స్ గా, దేవుని యొక్క పిల్లలుగా, లేకపోతే దేవుని యొక్క ప్రథమ ఫలముగా మనము ఈ యొక్క నిరీక్షణతోటి మనము రక్షణ పొందుకొని ఉన్నాం. అయితే నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అయితే నిరీక్షణ చూచే దాని గురించి కాదు. అంటే ఏంటి? ఇప్పుడు మన కళ్ళ ముందే థింగ్స్ ఉన్నాయి అనుకోండి, మనం వి డోంట్ నీడ్ టు హ్యావ్ హోప్ ఆన్ దట్ కదా. సో కళ్ళ ముందు లేని వాటి గురించి ఏం చేస్తాం? మనము నిరీక్షణ కలిగి ఉంటాం. అంటే వి విల్ హోప్ ఫర్ దట్. అయితే ఫర్ ఎగ్జాంపుల్, లైక్ ఇప్పుడు అబ్రహాము, ఆయన కుమారుడు కలగడానికి, నీకు కుమారుడు కలుగుతాడు అని చెప్పిన తర్వాత కూడా చాలా సంవత్సరాలు గడిచిపోతాయి. కానీ ఆ సంవత్సరములన్నీ ఏం చేస్తున్నాడు అబ్రహాము? ఒక నిరీక్షణ కలిగి విశ్వాసముతో ఆయన బలపరుచుకుంటా ఉన్నాడు, అంటిల్ హీ సా ఇట్ కదా. సో అలానే మనకు కూడా ఒక నిరీక్షణ. ఈ నిరీక్షణ ఏంటి? మన యొక్క ఈ యొక్క శరీరం అనేది విమోచన జరగబోతుంది. ఈ శరీరము కంప్లీట్ గా లేకుండా మనము ఆత్మలో దేవునితో కలిసిపోయే ఒక దినం వస్తుంది. సో అంతేకాకుండా తాను చూచుచున్న 26th వర్స్ చూద్దాం. అటువలే అంటే ఏంటి? ఇన్ ద సేమ్ మేనర్ అని అర్థం. పైన చూసుకుంటే సృష్టి మూలుగుతుంది, మనలో మనము మూలుగుచున్నాము. అటువలే అంటే ఇన్ ద సేమ్ మేనర్ ఇక్కడ ఏమవుతుందంటే, ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. సో ఆత్మకి తెలుసు, పరిశుద్ధాత్మకి తెలుసు మనము బలహీనములమని, మనలో బలము సరిపోదని. ఎందుకంటే ఈ శరీరము ఆది నుంచే పాపమునకు గురయ్యి మనము ఆ కనెక్షన్ బిట్వీన్ గాడ్ అనేది కోల్పోయాము. అంటే ఆదాముతో అంటాడు కదా, ఈ దినము నువ్వు మరణం పొందుకున్నావు. అంటే మరణం అంటే ఏంటి? ఈ శరీరం అనేది మరణానికి గురి అయింది. కానీ ఆ కనెక్షన్ ఎప్పుడైతే, ఆ గ్లోరియస్ కనెక్షన్ ఆదాముతో దేవుడు కలిగి ఉన్నాడో, దేవుడు ఎప్పుడైతే ఈ పాపం ఎంటర్ అయిందో అప్పుడు చెప్పిన మాట వలన ప్రతి ఒక్కరము ఈ యొక్క పాప మరణముల విషయమై మనకు ఆ యొక్క
శరీరం అనేది బలహీనతకు గురి అయింది. కానీ ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుని రిసీవ్ చేసుకున్నామో, దేవుని కుమారులనబడ్డామో, మన లోపల శరీరమును, శరీర క్రియలను చంపు ఈ యొక్క ఆత్మ, సజీవమైన ఆత్మ మనకు ఎంటర్ అయింది. అంతేకాకుండా ఈ యొక్క ఆత్మ మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. సో, ఆత్మ చూసుకుంటే ప్రతి విషయంలో ఒక రిమైండర్‌గా ఉంది. ఇంకా ఆత్మ మనకు ఒక బోధించే వాళ్ళుగా ఉన్నారు. ఇంకా అంతేకాకుండా మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. హి ఈస్ ఎవర్ ప్రెజెంట్ హెల్ప్ అని కూడా మరొక చోట రాసుంది కదా! అంటే సహాయం చేస్తానే ఉంటాడు దేవుడు. ఎప్పుడు మనతోనే ఉంటాడు అనే కాన్ఫిడెన్స్ ఇక్కడ. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు. అయితే మన లోపట మనం ఇంకో ప్రాబ్లమ్ ఉంది. ఏంటంటే మనకు యుక్తముగా అంటే హౌ వి ఆట్ టు ప్రే అంటే దేర్ ఇస్ అ వే ఆఫ్ ప్రేయర్. సో, ఎలా యుక్తముగా ప్రార్థన చేయాలో అలాంటి ప్రార్థన మనకు తెలియదు. అయితే కానీ ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు. కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఇక్కడ ఏం చేస్తుంది ఆత్మ? మూలుగులతో. మూలుగడం అంటే ఏంటి? ఎప్పుడైతే మనకు చాలా బాధగా శరీరంలో ఉన్నప్పుడు ఎక్స్‌ప్రెస్ చేయలేని బాధ ఇంకా కంప్లీట్‌లీ వీక్ ఉన్నప్పుడు మనకు ఆ మూలుగనేది వస్తుంది కదా! సో, ఈ ఆత్మ కూడా మనతో పాటు ఏం చేస్తుందంట ఉచ్చరింప శక్యము కాని అంటే కెనాట్ బి అటర్డ్. మాటలు బయటికి చెప్పలేని మాటలతో, మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. సో, విజ్ఞాపన చేయు ఆత్మ మన లోపల దేవుడు ఎలా పెట్టాడంటే, ఎప్పటికప్పుడు ఎలా యుక్తముగా ప్రార్థన చేయాలో మనకు తెలీదు. మనకి ఎలా ప్రార్థన చేయాలి, ఈ రకంగా ప్రార్థన చేయాలి, ఈ వర్డ్స్ పెట్టాలి, ఇలా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అనేదేం లేదు. ప్రార్థనకు మనము జస్ట్ వంగితే చాలు, మన మోకాళ్ళు వంగితే చాలు, దేవుడు మనతో పాటు ఈ యొక్క ఆత్మ విజ్ఞాపన చేయు ఆత్మ మనతో పాటు మూలుగులతో ఉచ్చరింప శక్యము కాని ఆత్మ ఈ యొక్క మూలుగులతోటి ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే ఈ యొక్క ఆత్మ ఎన్ని పనులు చేస్తుంది మనతో పాటు ఉండి మనలను ఈ యొక్క ప్రత్యక్షత చూపించుట కొరకు, ఈ మహిమ, ఈ రాబోవు మహిమను కనపరచుట కొరకు ఆత్మ మనలను సపోర్ట్ చేస్తా ఉంది. సృష్టి మన కోసం వెయిట్ చేస్తా ఉంది. ఈవెన్ మనం మన లోపల మనము మూలుగులతోటి విమోచన కొరకు వెయిట్ చేస్తా ఉన్నాము. కానీ ఎక్కడ మనము చేయలేకపోతున్నామంటే మనం ఒక డిసిప్లిన్డ్ హార్ట్ మనం కలిగి ఉండాలి. డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్ మనం కలిగి ఉండాలి. ఏంటంటే ప్రార్థనా జీవితంని మనం కలిగి ఉండాలి. వాక్యమును నేర్చుకోవడానికి మనము ఉత్సాహము, ఆతృత లేకపోతే ఆ యొక్క ఇంట్రెస్ట్ అనేది మనం కలిగి ఉండాల. ఎందుకంటే మనం సత్యవాక్యము వలన మనం పుట్టబడిన వారం. మనం కనినాడు దేవుడు. సత్యవాక్యం వలన కన్నాడు కాబట్టి ఎందుకు మనము వాక్యము చదవలేకపోతున్నాం? ఎక్కడ మనము లోపించింది మన లోపల యొక్క ఆ యొక్క గ్లోరీ అనేది ఎందుకు కనిపించడం లేదు? మన ద్వారా దేవుని యొక్క కార్యములు ఎందుకు కనపడడం లేదు అనంటే, మనము వాక్యములో ఇంకా ఇంకా డీప్‌గా రూటెడ్ అవి ఉండలేకపోవడం. అది ఎందుకు మిస్ అవుతుందంటే ఇట్స్ అవర్ డిసిప్లిన్. మన లోపల డిసిప్లిన్ ఉండాల. మనము సోమరితనమును వదిలేసి, బద్ధకమును వదిలేసి వాక్యమును చదువుతూ ఉండాలి. సో, ఈ యొక్క విజ్ఞాపనం చేయు ఆత్మ మనకు ఎల్లప్పుడు తోడుగా ఉంది. ఆయన హృదయములను పరిశోధించు దేవుడు. ఆయన యొక్క ఆత్మ ఎల్లప్పుడు మనతో పాటు ఉండి విజ్ఞాపన చేస్తా ఉంది. అయితే మరి ఒక చోట కూడా ఒకటి రాసి ఉంది. ఏంటంటే మనకు ప్రసవ వేదన గురించి ఇందాక చూసాం కదా! సో, ఆ వర్స్ కొంచెం రిలేటెడ్‌గా ఇంకొక చోట కూడా రాసుంటది. అదేంటంటే 1వ తెస్సలోనియలు 5వ అధ్యాయము 1వ తెస్సలోనియలు 5వ అధ్యాయంలో ఇక్కడేంటంటే దేవుడు మరలా తిరిగి వచ్చే ఒక కాలం గురించి రాస్తాడు. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు, ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. సో, ఎప్పుడైతే దేవుడు మరలా వచ్చి మనకు అంటే రిడెంప్షన్ మళ్ళీ తీసుకెళ్తా ఉంటాడు కదా! మరలా సెకండ్ టైమ్ వెన్ గాడ్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అంటే జీసస్ మరలా తిరిగి వస్తాడు. రెండవ రాకడ తెలుసు కదా! సో, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియూ లేదని చెప్పుకొనుచుండగా, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. ఇక్కడ కూడా ఒక ప్రసవ వేదన చూస్తున్నాం. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా అంటే ఆ పెయిన్స్ వచ్చినప్పుడు ఎప్పుడు ఎట్లా స్టార్ట్ అయితాయి అనేది ఎవరికి తెలియదు. ప్రసవ వేదన అంటే వెన్ ద బేబీ ఈజ్ అబౌట్ టు కమ్ ఔట్ ఆ టైంలో కలిగే పెయిన్స్ ఎప్పుడొస్తాయి అనేది నోబడీ కెన్ సే.
సో అట్లాంటి ఒక టైం వస్తుంది. అది నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రము తప్పించుకొనలేరు. ఇది ఎవరికి జరుగుద్ది? నెమ్మదిగా ఉన్నారు, భయమేమి లేదు అని లోకులు చెప్పుకుంటారు. సో లోకులకు ఇలాంటిదుంది. కానీ మనకేం రాస్తున్నాడు? ఎవరైతే దేవుని కుమారులుగా ఉన్నారో, సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. సో మనము ఎవరైతే దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఉన్నామో, మనము దొంగ వలె వచ్చినట్టుగా మనకు అనిపించదు కూడా. ఎందుకు అనంటే మనము దేవుని పిల్లలము. అందుకనే వారంతా ఎవరు? వారికి తెలియదు. ఎందుకంటే దేవుణ్ణి స్వీకరించలేదు. ఎందుకంటే వారు రెడీగా లేరు. వారి యొక్క శరీరములు, మనసులు సిద్ధముగా చేసుకోలేదు కాబట్టి వారికది సడెన్‌గా ఆకస్మికంగా వచ్చిన ప్రసవ వేదనలాగా కనిపిస్తది. కానీ మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. అయితే మనము వెలుగు సంబంధులం. ఇందాక చూసాము, జ్యోతిర్మయుడగు తండ్రి అంటే వి ఆర్ అండర్ ద లైట్ ఆఫ్ ద ఫాదర్. ఆ జ్యోతిర్మయుడగు పరమ తండ్రి పరమ సంబంధమైన ప్రతి ఈవిని, ప్రతి యొక్క వరమును మనకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు కదా! సో అలాంటి జ్యోతిర్మయుడగు తండ్రి అంటే వెలుగు సంబంధులం మనము. అయితే మనము చీకటి వారము కాదు. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందుము. సో ఇతరుల వలె అంటే ఏంటి? పీపుల్ హూ డు నాట్ హ్యావ్ ఎనీ ఫియర్. ఫియర్ అంటే భయపడి అనంటే అంటే దేవునిని భయముగా అని కాదు. ఇక్కడ ఏంటంటే దైవ భక్తి అని అర్థం. లేదంటే మరలా నేను దేవునితోని కలవాలి, లేకపోతే మరలా ఆ ఫ్యూచర్ గ్లోరీని ఎక్స్పీరియన్స్ చేయాలి అనే ఒక నిరీక్షణ లేని వారిలాగా మనము ఉండకూడదు. ఇక్కడ ఏం రాస్తుందంటే నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందము. సో మత్తులము అంటే ఎప్పుడు మత్తు వస్తుంది? బాగా నిద్ర వచ్చినప్పుడు మత్తు వస్తుంది. ఇంకోటి ఫుడ్ బాగా తిన్నప్పుడు మత్తు వస్తుంది. ఇంకా లోకంలో ఉన్న వాళ్ళు చూసుకుంటే బాగా అంటే తాగినప్పుడు అలా మత్తు వస్తూ ఉంటది. ఇంకా సో అంటే కేర్లెస్ గా బాగా సోమరితనంగా ఉన్నప్పుడు మత్తు వస్తది. సో అందుకే చాలా చోట్ల మనకి ఈ వాక్యం కూడా రాసి ఉంటది. మీరు మందులుగా ఉండక, అంటే ఏంటంటే థిక్ స్కిన్డ్ గా, లేకపోతే ఎప్పుడు కూడా లేజీగా, సోమరితనంగా, మందత్వం కలిగి అలా ఉండొద్దు. మనం నిద్రపోక మెలకువగా ఉండి, అంటే ఏంటంటే ఆత్మలో ఈ విజ్ఞాపన చేయు ఆత్మ ఎప్పుడు మన లోపట రెడీగా, అవైలబుల్ గా సహాయము చేయడానికి రెడీగా ఉంది. సో ఈ యొక్క ఆత్మ కలిగిన మనము కూడా శరీరమును కొంచెము మనము డినై చేసుకున్న వాళ్ళమైతే నిద్రపోకుండా రాత్రివేళ నిద్రపోకుండా అంటే మెలకువగా, ఆల్వేస్ అవేకన్ గా మన యొక్క స్పిరిట్ ఉంటుందన్నమాట. సో నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ శిరస్త్రాణములు ధరించుకుందుము. సో మనము ఏమేం కలిగి ఉండాలి? విశ్వాసము, ప్రేమ అనే కవచమును, రక్షణ, నిరీక్షణ అను శిరస్త్రాణమును ధరించుకొని ఉందము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను. సో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక రీజన్ ఉంది దేవుని యొక్క రక్షణను మనకిచ్చినాడు అనంటే మనము నిరీక్షణ కలిగిన వారమై ఉంటాము. అంతేకాకుండా మనము క్రీస్తు ద్వారా రక్షణ పొందిన తర్వాత ఏంటి? మనలను దాని కొరకు నియమించాడు, కానీ ఈ ఉగ్రత పాలవడానికి మనలను నియమింపలేదు. సో అందుకని మనం మేలుకొని ఉన్నప్పుడు నిద్రపోవచ్చున్న తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. సో ఆయన యొక్క మరణమునకు ఒక పర్పస్ ఉంది. మరణము తిరిగి లేవడానికి ఒక పర్పస్ ఉంది. మన యొక్క శరీరమును మనము ఈ యొక్క శరీర క్రియలన్నిటిని చంపి ఆత్మలో జీవింపచేసే ఆత్మ మన లోపల ఉంచినాడు. అంతేకాకుండా మనం అనుకుంటాం దేవుని యొక్క చిత్తం అసలు నా లైఫ్ లో ఏంటి, దేవుని చిత్తం ఎలా కనిపెట్టాలి అంటే అది కూడా రాస్తుంది ఇక్కడ. 1 తెస్సలోనీయులు 4వ అధ్యాయము 3వ వచనము. సో ఒకటి రాసి ఉంది, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. అంటే ఈ యొక్క శరీరం ద్వారా ఏమవుతుందంటే దేవునికి మనకు ఒక దూరంగా ఉండే ఒక పాపములు ఎంటర్ అవుతా ఉంటాయి. అంటే సులువుగా చిక్కుపుట్టు పాపములు ఎంటర్ అవుతా ఉంటాయి. అది ఏ రకంగా అయినా కానీ అబద్ధము అంటే ప్రతి ఒక్కటి చిన్నది పెద్దది అనేది లేదు. ప్రతిది కూడా దేవునిని మనకు దూరపరిచేదే పాపము. ఇలా ఉండకుండా, ఈ జారత్వం లేకుండా జారత్వానికి దూరంగా ఉండమంటున్నాడు. అదే మనకు దేవుని చిత్తం. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని అంటున్నాడు. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనను అనునదియే
కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. సో, దేవుని చిత్తం ఏంటి మన యొక్క జీవితంలో అంటే, మన యొక్క ఘటము అంటే ఈ యొక్క శరీరమును ఎలా కాపాడుకోవాలి అంటే, ఈ జారత్వమునకు దూరంగా, కామాభిలాషకు దూరంగా అంటే, కామాభిలాష అనంటే తెలుసు ప్రతి ఒక్కరికి మన యొక్క కండ్ల ద్వారా ఒకరిని వేరుగా చూస్తే కూడా వారితో యొక్క ఈ జారత్వము చేసిన వారంగా ఉంటాం. కానీ ఈ దేవుడేం చెప్తున్నాడంటే పరిశుద్ధత యందు, ఘనత యందు తన ఘటమును ఎట్లు కాపాడుకోవాలో అంటే ఈ శరీరానికి ఎప్పుడు కూడా నాశనానికి దగ్గరగా ఉంటది. ఏదో ఒక పాపములు పడడానికి శరీరము అట్రాక్ట్ అవుతా ఉంటది. వరల్డ్‌లీ వేస్‌కి అట్రాక్ట్ అవుతా ఉంటది. కానీ ఈ శరీరానికి లోపట ఒక ఆత్మ ఉంది. ఏంటి ఆత్మ? ఈ శరీర క్రియలను చంపే ఆత్మ. ఆ క్రియలను చంపడానికి ఈ ఆత్మీయ ఖడ్గము, ఈ సత్య వాక్యము మనం ఎప్పుడైతే ఉపయోగిస్తామో అప్పుడు ఆ శరీర క్రియలు ఆటోమేటిక్‌గా చనిపోతాయి. మనకు జీవం అనేది ఎప్పటికప్పుడు రెన్యూ అవుతా ఉంటది. సో, ఇలాంటి దాని ద్వారా మనము ఈ ఘటమును కాపాడుకోవచ్చు. అది తెలుసుకొని ఉండడమే దేవుని యొక్క చిత్తము అని రాసుంది. సో, దేవుని యొక్క చిత్తం అంటే ఇంకొక చోట కూడా రాసుంది. అదే 1 తెస్సలోనియులు 5 అధ్యాయము 16, 18, 19 కలిసి ఉన్నాయి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. సో, ప్రతి విషయంలో మనం కృతజ్ఞత చెప్పాడంటే ఇన్ ద సాడ్‌నెస్ మనం చెప్పగలుగుతామా? మనకు కలిగిన బాధలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతామా? ఒకసారి చెప్పి చూద్దాం ఎలా ఉంటుందో కదా! సో, నేను ప్రాక్టికల్‌గా చాలా సార్లు ప్రాక్టీస్ చేశాను. ఏదైనా బాగా బాధ కలిగినప్పుడు, ఏదైనా అసలు ఇంక తట్టుకోలేని బాధ, ఆహ్, ఇంక చెప్పుకోలేని సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఐ ట్రైడ్ థిస్. దేవా! ఈ సమయంలో నీకు థాంక్స్ చెప్తున్నా దేవా! అన్నప్పుడు అసలది ఎలా మటుమాయమైందో, ఎలా ఎళ్ళిపోయిందో ఆ సిట్యుయేషన్ అనేది ఆహ్, మళ్ళది రెండో రోజు గుర్తు చేసుకుంటే నిజంగా ఇది అయిపోయిందా అన్నట్టుగా ఆ సిట్యుయేషన్ అలా కనిపిస్తది. అంటే నిజంగా ప్రాక్టికల్‌గా మనం చేయగలిగితే అసలు దేనిని కూడా మనము అంటే డిఫీట్ చేయడానికి ఇది కాదు, దీని వల్ల కాదు అనేది ఏది లేదు. ఎందుకంటే దేవుడు అంత గొప్ప ఆత్మని మనలో ఉంచాడు. ఈ పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఏంటంటే కంపల్సరీ మనము చేయడానికి మనం ఎప్పుడైతే మనము ఆహ్, ము మనల్ని మనము సమర్పించుకుంటామో ఆ టైంలో దేవుడు మనతో పాటుగా ఉంటాడు. ఆయన నిత్యము మనతో పాటు ఉండేవాడు. ప్రతిసారి మనకు సహాయం దయచేసే దేవుడు కదా! సో, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. సో, దేవుని చిత్తం ఏంటో అనేది మనకు క్వెషన్ ఏం అక్కర్లేదు. ఎందుకంటే దేవుని చిత్తం చాలా క్లియర్‌గా రాసి ఉంది. అంతేకాకుండా ఈ విజ్ఞాపన చేయు ఆత్మ మనతో పాటు మూలుగులతో ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మనతో పాటు విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రార్థన ఎలా చేయాలో కూడా మనకి నేర్పిస్తా ఉన్నాడు కదా! సో, అయితే ఇలాంటి ఒక పర్సన్ ఉన్నారు. విజ్ఞాపన చేసిన పర్సన్ ఎవరనంటే మోషే. మోషే ఇశ్రాయేలీయులను బయటికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడు సనగడం, గొనగడం అంతా చేస్తా ఉన్నారు కదా! సో, ఆ టైంలో మోసెస్ ఆహ్, ఎంత అంటే దేవునికి గుర్తు చేస్తా ఉన్నాడు. వాళ్ళు ఎంత దేవునికి దూరం ఎళ్లారు. ఆ టైంలో ఏం జరిగిందంటే జస్ట్ ఒక ఇంట్రొడక్షన్ లాగా చెప్తాను. ఏంటంటే అహరోను ఎప్పుడైతే మోషే కొండ పైనకి వెళ్ళాడు, ఇంకా రావడం లేదు అని 32 నిర్గమకాండము 32 అధ్యాయంలో రాసుంటుంది. అప్పుడు పైకి వెళ్ళినప్పుడు ఈ జనంలో ఇశ్రాయేలీయులు ఏంటంటే వాళ్ళకి ఓపిక లేదు. మోషే కిందకొచ్చే వరకు కూడా ఓపిక లేదు. ఆయన పోయాడు. ఇంక అటే ఎళ్ళిపోయాడు. ఇంకా రావడం లేదని చెప్పేసి అహరోనుకి వెళ్లి చెప్తా ఉన్నారు. ఇంకా వస్తాడా? లేకపోతే ఇంకేమన్నా వెయిట్ చేయాలా? మనం ఏం చేయాలి మేము అనంటే అహరోన్ ఏం చేస్తాడంటే వెళ్లి మీరు మీ యొక్క బంగారములన్నీ ఇవ్వండి అని చెప్పేసి ఆయన ఒక దూడలాగా దాన్ని పోసి బంగారపు దూడ చేసి దాని ముందు నాట్యమాడడము, దాని ముందు అలా చేయడము. అలా చేసే వరకు దేవునికి చాలా కోపమొస్తది. ఈ అహరోను కూడా ఆళ్ళందరికీ సపోర్ట్‌గా చేస్తా ఉంటాడు. అయితే ఎప్పుడైతే దేవుడు మోషేతో చెప్తాడు, పైనుంచి దేవుడు చూస్తానే ఉంటాడు. మోషేకి తెలీదు ఏం జరుగుతుందో కింద కానీ దేవుడు చెప్తాడు ఆల్రెడీ. చూడు కిందంతా ఇప్పుడు ఇలా జరుగుతుంది. వాళ్ళొక దూడను చేసుకొని ఇలా వాళ్ళు బలిపీఠం కడతా ఉన్నారు. ఇలా చేస్తా ఉన్నారు. నాకు చాలా కోపమొస్తుందని దేవుడు మోషేతో షేర్ చేసుకుంటా ఉంటాడు. కానీ మోషే ఏం చెప్తాడంటే, "నీ యొక్క ప్రామిస్ గుర్తు చేసుకో దేవా! నువ్వు అక్కడి నుంచి ఐగుప్తీయుల నుంచి ఇక్కడి దాకా ఈ అరణ్యంలోకి తీసుకొచ్చి నీ కోపాగ్నితో వారిని చంపేస్తావా? నీ యొక్క ప్రామిస్‌ని గుర్తు చేసుకో. నువ్వెలా వాళ్ళకి ప్రామిస్ చేశావో తరతరాల నుంచి నువ్వు నన్ను వాళ్ళని పోషిస్తానన్నావు. వాళ్ళని చూసుకుంటానన్నావని ఆయన యొక్క ప్రామిసెస్‌ని గుర్తు చేస్తా ఉంటాడు. అంటే దేవునితోనే డైరెక్ట్ టాక్‌లోనే యేసుక్రీస్తుతో అంటే దేవుడితో
అప్పుడు యెహోవా దేవుడితో మాట్లాడుతున్నాడు కదా! సో, ఆయనను విజ్ఞాపన చేస్తున్నాడు మోషే ఒక ప్రజల కొరకు. అంటే ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు కదా! మోషే కూడా అక్కడ చూసుకుంటే మనకు ఆ వచనం ఎక్కడ రాసిందంటే 106వ కీర్తనలో ఆహ్, ఇప్పు 23వ వచనం చూద్దాము. సారీ 32 32లో చూద్దాం. అక్కడ ఆహ్, సారీ 106 కీర్తన 32 వచనం. సో, మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి. కావున వారి మూలముగా సారీ దానికన్నా పైన చూద్దాము. అప్పుడు ఆయన నేను వారిని చేసేదను 23వ వచనం. అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. సో, ఈ మోషే ఏం చేస్తున్నాడంటే వారి యొక్క నాశనమును చేయకూడదు. వారిని నాశనం చేసేయడానికి నువ్వు ఇక్కడ వరకు తీసుకురాలేదు దేవా అని విజ్ఞాపనం చేస్తున్నాడు. అంటే ఇంటర్సీడ్ చేస్తా ఉన్నాడు. ఆయన మధ్యవర్తిగా నిలబడి మాట్లాడుతా ఉన్నాడు. సో, అప్పుడు మోషేకి మాట ఇస్తాడు. ఓకే, నేను నశింపచేయను అని చెప్పి. బట్ కిందకొచ్చిన తర్వాత మోషే కూడా చూసి ఎంతో బాధపడతాడు. వీళ్ళు ఇట్లా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి. సో, పాత నిబంధనలోనే ఒక మనిషి మధ్యవర్తిగా ఉండి దేవునికి గుర్తు చేస్తా ఉంటే ఆయన కనికరంని చూపించాడు. అయితే ఈ మోషే కూడా ఒక మధ్యవర్తిగా వెళ్ళి విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. అయితే ఈ విజ్ఞాపన చేయు ఆత్మ మన లోపల ఉంది కదా! సో, మనం కూడా మన విజ్ఞాపనలు చేయాలి అనేది రాసి ఉంది. ఎక్కడ అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము. ఈ ఎఫెసీ 6:18లో ఏమని ఉందంటే ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనమును చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. సో, మనం ఇంతకు ముందు కూడా చూసాం. మనం నిద్రపోయే వారంగా మత్తులుగా ఉండొద్దు, మెలకువగా ఉండాలి అని. సో, మెలకువగా ఉండి ఏం చేయాలి అంటే మనము ఆత్మ వలన ఆత్మ వలన ప్రతి సమయమందు అంటే ఉట్టిగా మన శరీరంతో ఎప్పుడైనా మోకాళ్ళు వంగితే ఏమవుతది అంటే కాసేపు చేసి మనం నిద్రపోయే అవకాశం ఉంది. కానీ ఈ ఆత్మ వలన అంటే ఈ ఆత్మలో మనము ఆత్మ యొక్క సహాయము తీసుకుంటూ ఆత్మలో ప్రతి సమయమందు ఇందాక మనం చూసామేంటి ప్రతి సమయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి ఒకటి రాస్తుంది ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు. అంటే ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ ప్రార్థన అనేది కంపల్సరీ, విజ్ఞాపన అనేది కంపల్సరీ. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో మనము ఎవరి కొరకు కూడా విజ్ఞాపన చేయాలంట? సమస్త పరిశుద్ధుల కొరకు, ఈ లోకంలో ఉన్న పరిశుద్ధులందరి కొరకు కూడా విజ్ఞాపనము చేయాలి పూర్ణమైన పట్టుదలతో. అంటే పట్టుదల లేకుండా కాదు. అంటే విజ్ఞాపన చేయడానికి ఏంటంటే కన్సిస్టెన్సీ అవసరము. విజ్ఞాపనము అనేది ఒకసారి చేసి వదిలేసేది కాదు. అంటిల్ వి సీ ద రిజల్ట్ మనం కంటిన్యూస్ గా చేయాలి. ఆ విజ్ఞాపన అనేది పట్టుదలతో చేయాలి. విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఇది మనకిచ్చిన టాస్క్. ఇది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. మనము ఆత్మలో మెలకువగా ఉండాలి. ప్రతి ఒక్క సమయమందు ప్రతి ఒక్క విషయమందు విజ్ఞాపన చేయుచు ప్రార్థన చేయుచు పరిశుద్ధుల కొరకు పట్టుదలతో ప్రార్థన చేయాలి అంట. సో, ఇది మనకు టాస్క్ దేవుడిచ్చినాడు. సో, మనం ప్రార్థన చేస్తూ ఉంటే, విజ్ఞాపన చేస్తూ ఉంటే ఎన్నో గొప్ప కార్యములు జరుగుతాయి. ఇదంతా సృష్టి వెయిట్ చేస్తా ఉంది దేవుని యొక్క పిల్లల ప్రత్యక్షత కొరకు కదా! సో, మూలుగులతో వెయిట్ చేస్తా ఉంది. కానీ శరీరం యొక్క కార్యములు చేసుకుంటూ పోతే దేవుడు మన పట్ల మనకి ఏమైతే ఆలోచనలు కలిగి ఉన్నాడో వాటిని మనము నెరవేర్చలేము. లాస్ట్‌గా మన యొక్క వచనం చూద్దాము. 1 తిమోతి 2:1. సో, ఈ యొక్క వచనంలో కూడా తిమోతికి రాసిన పత్రికలో రాస్తున్నాడు. 1 తిమోతి 2 అధ్యాయము 1 వచనము. సో, ఇక్కడ చూసుకుంటే మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా. సో, నెమ్మదిగా బ్రతకడానికి సుఖముగా బ్రతకడానికి మనం ఏం చేయాలో ఇక్కడ ఒక కీ ఉంది. ఏంటి? నెమ్మదిగా సుఖముగా బ్రతకాలి అనంటే అన్నిటికంటే ముఖ్యముగా మనం ఏం చేయాలంటే మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. సో, మనకు నెమ్మదిగా సుఖవంతమైన జీవితం మనకు కొనసాగాలి ఇక్కడనంటే ఈ పని మనం చేయాలి. ఏంటి అంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి, రాజుల కొరకు చేయాలి, అధికారులందరి కొరకు
విజ్ఞాపనము. విజ్ఞాపనము అనంటే ఏంటంటే, విజ్ఞపించడము అనంటే ఇట్స్ అ కంటిన్యూయస్ ప్రాసెస్. ఒక్కసారి ప్రార్థన చేసి, ఒకటేసారి వదిలేసి, దేవుడు చేయట్లేదేంటి అని అడగడానికి లేదు. ఈ విజ్ఞాపన ప్రార్థన అనేది కన్సిస్టెంట్‌గా, కంటిన్యూయస్‌గా చేస్తూనే ఉండాలి. సో, ఈ ప్రార్థనలను, యాచనలను, ఇంకా కృతజ్ఞతాస్తుతులను ఇవన్నీ మనకు ఈ కంపల్సరీ అన్నిటిని ఫాలో అవ్వాలి. సో, వీటన్నిటిని చేయవలెనని మనం హెచ్చరించుచున్నాను. ఇది మంచిదనియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. అయితే దేవుడు మనకిచ్చిన టాస్క్‌ని మర్చిపోకుండా మనం చేయాల్సిందేంటంటే, అందరి కొరకు, మనుషులందరి కొరకు, పరిశుద్ధులందరి కొరకు పట్టుదలతో ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, ప్రార్థనలు చేయాలి, యాచనలు చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అప్పుడేముంటది మనకి? నెమ్మదిగా, సుఖంగా ఉంటాం. అంతేకాకుండా దేవుడు మనకి వాగ్దానం ఇచ్చాడు. విజ్ఞాపన ఆత్మ మన లోపలే ఉంది. ఆయనే మనతో పాటు ఉచ్చరింప శక్యము గాని ఆ మూలుగులతోటి మనతో పాటు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే మనకి ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియదు. సో, ఎలా ఇంటర్సీడ్ చేయాలో తెలియదు. సో, ఈ శరీరానికి అంత బలహీనతలు ఉన్నాయి. సో, ఆ బలహీనతలు ఎరిగి మనకు ఆ విజ్ఞాపన పూర్వకమైన ఆత్మను దేవుడు మన లోపల పెట్టి ఉన్నాడు. సో, ఈ విజ్ఞాపన ఆత్మను మనకిచ్చినందుకు నిజంగా మనం చాలా థాంక్‌ఫుల్‌గా ఉండాలి కదా! సో, మనం ఏం చేయాలో మనకి తెలియనప్పుడు దేవుడు మనతో పాటు ఉండి మనకు సహాయం దయచేస్తా ఉన్నాడు. సో, మనము ఈ దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుటకు మనము ప్రార్థనల యందు, విజ్ఞాపన యందు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విడువక, వదలక మనము చేయుదుము గాక. అట్లు మనకు దేవుడు సహాయం దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క సమయమున మాకిచ్చినందుకు నీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయనా. మీరు ప్రభా మరి తండ్రి ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానమును బట్టి నీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయనా, మీరు ఎంతో గొప్ప ప్రణాళిక మా పట్ల కలిగి ప్రభా ఈ యొక్క శరీర క్రియలను నశింపజేయుటకు ప్రభా శక్యమైన ఈ యొక్క ఆత్మను ప్రభా నైనా శక్తిగల ఆత్మను మా లోపల ఉంచి ఉన్నారు ప్రభా. మరి అంతేకాకుండా విజ్ఞాపన చేయు ఆత్మను మా లోపల ఉంచి ఉన్నారు తండ్రి. దాన్ని బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము కూడా ప్రభా మరి అందరి కొరకు ప్రార్థించుటకు, పరిశుద్ధులందరి కొరకు ప్రార్థించుటకు ప్రభా ఎంతసేపు ప్రభా శరీర క్రియలను నెరవేర్చకుండా ప్రభా నాయన లోకంలో ప్రభా ఉన్న వారి అందరి కొరకు ప్రభా మరి రక్షణ పొందుకొనుటకు ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించు ఆత్మని మాలో ఉంచండి తండ్రి. మేము ప్రభా మరి తండ్రి డిసిప్లిన్డ్ గా ప్రార్థన చేయుటకు ప్రభా మోకరించినట్లు, ప్రతి మోకాలు వంగునట్లు ప్రభా నీ యొక్క నామంలో అడుగుతున్నాం తండ్రి. నీ యొక్క నామంలో శక్తి ఉంది తండ్రి. ప్రభా ప్రతి ఒక్కరం ప్రభా మరి తండ్రి ప్రార్థన చేయుటకు ప్రభా మరి తండ్రి ప్రార్థనలో ప్రభా నీ యందు నేర్చుకొనుటకు, నీ యొక్క వాక్యం ద్వారా నేర్చుకొనుటకు మాకు శక్తిని దయచేస్తారని నమ్ముతూ, వినిన వాక్యమును ప్రభా సాతాను దొంగిలించకుండా ప్రభా నూరంతలుగా ఫలింపచేస్తారని నమ్ముతూ, యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. చక్కటి వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడారు. మరి విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టే వారంగా కాకుండా దాన్ని మన యొక్క జీవితంలో అన్వయించుకొని ఆ రీతిగా మన యొక్క దైనందిన జీవితాన్ని ముందు కొనసాగించుకునే వారంగా ప్రతి ఒక్కరము దానికోసం మనము పాటుపడదాం. ఇదే రీతిగా మరొకసారి మనందరం కలిసి ఆయన నామాన్ని గనుపరచు పర్యంతం దేవుని కృప మనందరికి తోడేంటును గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.